ఫ్యూ టాప్ ఎనాలిటికల్ టూల్స్ చూద్దాం. ఈ టూల్స్ ఏం చేస్తాయంటే లార్జ్ డేటా సెట్స్ని మనం కలెక్ట్ చేయడానికి, వాటిని ప్రాసెస్ చేసి అనలైజ్ చేసి విజువలైజేషన్ చేసి దాని నుంచి మంచి గుడ్ ఇన్సైట్స్ని వరకు కలెక్షన్ నుంచి ఇన్సైట్స్ గెయిన్ చేసే వరకు ఈ అంత ప్రాసెస్లో అవి పనికొస్తాయి టూల్స్ అనేది. ఎక్కడి నుంచి చేస్తాం ఇది అంతా చెప్పినాయి? కలెక్షన్, ప్రాసెస్, అనలైజ్, విజువలైజేషన్, గెయిన్స్ ఫ్రమ్ వేర్? ఫ్రమ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో ఈ టూల్స్ అనేది చాలా హెల్ప్ అవుతాయి ఈ ప్రాసెసెస్లో ఇక్కడెక్కడ. సో కొన్ని మోస్ట్ పాపులర్ అనలిటికల్ టూల్స్ ఏంటి చూద్దాం ఇండస్ట్రీలో, అకాడమిక్స్లో వాడేది. అపాచ్, అడూబ్. ఇదేంటిది? ఇది పర్పస్ ఏంటిది? డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ అండ్ బ్యాచ్ ప్రాసెసింగ్ చేస్తుంది అనమాట. యూస్ కేస్ ఎక్కడ వాడతారు? బిగ్ డేటా ప్రాసెసింగ్ పరంగా వాడతారు. అక్రాస్ క్లస్టర్స్ అంటే ఏవైతే చిన్న చిన్న కంప్యూటర్స్ అన్నీ కలిసి ఒక సింగిల్ కంప్యూటర్లోకి అవుతుంది, దాన్ని క్లస్టర్ అంటారు. దీని క్యూ ఫీచర్స్ హెచ్డిఎఫ్ఎస్. ఇది ఒక స్టోరేజ్ అని ఇంతకుముందు వీడియో చూడొచ్చు రండి, అప్పుడు మీకు అర్థమవుతుంది హెచ్డిఎఫ్ఎస్ అంటే మ్యాప్ రెడ్యూస్ అర్థమవుతుంది. ఇంకా ఓపెన్ సోర్స్ స్కేలబుల్ అనమాట దీని క్యూ ఫీచర్స్. ఇంకా అపాచ్ స్పార్క్. ఇదేంటి? ఫాస్ట్. ఇది ఇన్ మెమరీ డేటా ప్రాసెసింగ్. ఇన్ మెమరీ ప్రాసెసింగ్ వల్ల ఇది ఫాస్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే. దీని యూస్ కేస్ వచ్చేసరికి రియల్ టైమ్ అనలిటిక్స్కి, మిషన్ లెర్నింగ్లో పనికొస్తుంది. దీనిలో క్యూ ఫీచర్స్ అడోబ్నితో కలిసి పనిచేస్తుంది. ఇంకా జావాని, పైథాన్కి లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా టేబుల్. ఇది డేటా విజువలైజేషన్ పనికొస్తుంది. అంటే మనం డేటా ప్రాసెసింగ్ అనలైజ్ అంటే చేసినాక నేను విజువలైజ్ చేశాను కదా, విజువలైజేషన్ చేయడానికి టేబుల్ పనిచేస్తుంది. డాష్ బోర్డ్స్, ఇంటరాక్టివ్ రిపోర్ట్స్ ఉంటాయి అన్నమాట దీంతో. దీని క్యూ ఫీచర్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ యూఐ అనమాట. అంటే కష్టంగా మనం కోడ్ అంటే రాయాల్సిన అవసరం లేదు. డ్రాగ్ అండ్ డ్రాప్ యూఐ మెనీ డేటా సోర్సెస్ని కనెక్ట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేది పవర్ బిఐ. ఇది మైక్రోసాఫ్ట్ నుంచి. ఈ బిజినెస్ అనలైటిక్స్ చేయడానికి, విజువలైజేషన్కి చాలా బెస్ట్. దీనిలో ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్స్ ఉంటాయి, రిపోర్ట్స్ ఉంటాయి. ఇది మంచిగా ఎక్సెల్తోని, క్లౌడ్తోని మంచి ఇంటిగ్రేట్ అవుతాయి అన్నమాట, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ కాబట్టి. ఇక పైథాన్ అనే టూల్ కూడా పనికొస్తుంది డేటా అనలైజ్ చేయడానికి, మిషన్ లెర్నింగ్లో, ఆటోమేషన్లో. ప్రిడిక్టివ్ మోడల్స్లో పైథాన్ వాడి కోడ్ రాస్తాం అనమాట. ఏఐలో విజువలైజేషన్. ఎందుకంటే ఏఐ, ఎంఎల్ ఇవన్నీ దేనిపైన రాస్తావు? పైథాన్ పైన రాస్తావు. దీనిలో ఇప్పుడు పైథాన్లో ఏదైనా లైబ్రరీస్ వాడతావు? పాండాస్, నంపై, క్యాలిక్యులేషన్, మ్యాథ్స్కి సంబంధించిన అంటే నంపై వాడతాం. మ్యాథ్ లైబ్రరీ, సీక్రెట్ లెర్న్, విజువలైజేషన్కి. సో ఇవన్నీ వాడతాం. ఈ ఆర్ లాంగ్వేజ్ అనేది స్టాటిస్టికల్ కంప్యూటింగ్ చేయడానికి, గ్రాఫిక్స్ చేయడానికి. ఇది అకాడమిక్ రీసెర్చ్ చేయడానికి, ఏదైనా స్టూడెంట్స్ పరంగానో అలా డేటా సైన్స్ చేయడానికి. ఇలా రిచ్ స్టాటిస్టిక్ ప్యాకేజెస్ ఉంటాయి ఆర్ లోపల, ఆర్ లాంగ్వేజ్ లోపల. ఇంకా ప్లాట్స్ ఉంటాయి. గూగుల్ అనలిటిక్స్ అంటే గూగుల్ ఇది వెబ్ అండ్ డిజిటల్ అనలిటిక్స్ పనికొస్తుంది. ఒక వెబ్సైట్ నువ్వు డిప్లాయ్ చేసినాక గూగుల్ అనలిటిక్స్ వాడి నీ వెబ్సైట్ పైన ఎంత ట్రాఫిక్ అవుతుందని ట్రాక్ చేయొచ్చు అనమాట. నువ్వు దాని బిహేవియర్ చూడొచ్చు, ఎక్కడికి నుంచి వస్తుంది, సోర్సెస్ కూడా చూడొచ్చు. దీనికి వచ్చే క్యూ ఫీచర్స్ వచ్చేసరికి ఈ ఫ్రీ టూల్ అనమాట. గూగుల్ అనలిటిక్స్కి నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఫ్రీ టూల్ బై ద గూగుల్. ఈ రియల్ టైం నీ వెబ్సైట్ని ట్రాక్ చేస్తుంది. ఇట్స్ మేబీ యాప్ కానీ వెబ్సైట్ కానీ గూగుల్ అనలిటిక్స్ హెల్ప్ చేస్తుంది ట్రాకింగ్కి. ఇంకా కెనిమి. ఇది ఓపెన్ సోర్స్ డేటా అనలిటిక్స్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ డేటా సైన్స్ వర్క్ ఫ్లోస్. ఇంకా క్యూఫీస్ సపోర్ట్స్ మిషన్ లెర్నింగ్ని, ఇంటిగ్రేషన్ని సపోర్ట్ చేస్తుంది. ఇక ర్యాపిడ్ మైనర్ అనేది ఇది అడ్వాన్స్ అనలిటిక్స్ ఉంటాయి అనమాట ఇలా. ఇంకా మిషన్ లెర్నింగ్ ఇలా నో కోడ్, అసలు కోడ్ వేయాల్సిన అవసరం ఉండదు. ఉన్నవాడు చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ లో కోడ్ ఇంటర్ఫేస్ అనమాట ఇది ర్యాపిడ్ మైనర్ అనేది. డేటా మైనింగ్లో, ప్రిడిక్టివ్ మోడలింగ్లో పనికొస్తుంది. ఇక శాస్ అంటే స్టాటిస్టికల్ అనాలిసిస్ సిస్టమ్. ఇది ఎంటర్ప్రైజ్ లెవెల్ ఏమైనా అనాలిసిస్ చేయాలంటే శాస్ వాడతారు. బ్యాంకింగ్ సెక్టర్లో, హెల్త్ సెక్టర్లో, ఇన్సూరెన్స్లో ఈ శాస్ వాడతారు. ఈ కీ ఫీచర్స్ ఎందుకంటే ఈ పవర్ఫుల్ అనలిటిక్స్ సపోర్ట్ని, సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. అందుకే బ్యాంకింగ్లో, అందుకే వాడుతున్నారు. ఇది ఎంటర్ప్రైజ్ లెవెల్ అనమాట శాస్.